ఇది వచ్చేసరికి 36 సైజ్ బ్లౌజ్ అండి. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో సేవ్ చేసుకోండి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కంప్యూటర్ వర్క్కు సంబంధించిన బ్లౌజు. నిన్న ఒక సిస్టర్ అడిగారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని. కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేతలకి బ్లౌజ్ పొడవు వచ్చేతలకి 15 అంగుళాలు ఉంది. నేను అరంగుళం యాడ్ చేసుకుని 15.5 మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేతలకి 9 ఇంచెస్ 36 అంటే దానికి 2 అంగుళాలు ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను. వర్క్ బ్లౌజులకి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. నెక్ లూజ్ వచ్చేతలకి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ బ్లౌజులకు కొంచెం డీప్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. షోల్డర్ వచ్చేతలకి 3 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చంక డీప్ వచ్చేతలకి ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను. ఇట్లా మనం పొడవు కొలుచుకుంటాం కదా, మనకు పొడవు ఎంత ఉంది టోటల్గా 15 అంగుళాలు ఉంది. అదే 15 అంగుళాలని టేప్ని ఇలా లాస్ట్లో పెట్టుకొని కింద భాగం ఎంతైతే ఖర్చు వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఖర్చు చూసుకొని చంక డీప్ అన్నది మార్కింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ 6 అంగుళాలు వచ్చింది. ఆ 6 అంగుళాలని పైన చంక లూజు కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి. నేను ఇక్కడ బాక్సులు అవి ఏమీ కొట్టట్లేదు. నేను మామూలుగా సింపుల్గానే చూపిస్తున్నాను. మీరైతే బాక్స్ కొట్టుకొని మార్కింగ్ అన్నది చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా నేను చంక డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేదానికి నెక్ లూజు, నెక్ ఎంత ఉందో పొడవు చూసుకొని జస్ట్ మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈ మార్కింగ్ యూజ్ అవుతుంది. ఇక్కడ రౌండ్ తీసినా తీయకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. నేను మీకు అర్థం కావడం కోసమని రౌండ్ మార్కింగ్ చేశాను. ఇదంతా మార్కింగ్ చేసుకున్నాక ఒక్కసారి చంక చెక్ చేసుకోండి. మీకు ఖర్చు సరిపోయినంత వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి మార్కింగ్ చూసుకొని ఈ విధంగా లేదు అనుకుంటే ఇంకొద్దిగా బయటికి మార్కింగ్ చేసుకోండి. మనం చంక లోతు తీసేదాన్ని బట్టి లేదు నార్మల్గా తీసేదాన్ని బట్టి కూడా చంక లూజు అన్నది తేడా వస్తుంది. అది ఎక్కడ మిస్టేక్ చేసామో అన్నది కటింగ్ ముందు చెక్ చేసుకుంటే మనం సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కటింగ్ చేశాక ఇంకేం చేయలేం కదా. గమనించారా, నేను అక్కడ నెక్ అయితే కట్ చేయలేదు. మగ్గం వర్కులకు కానీ కంప్యూటర్ వర్కులకు కానీ ఎప్పుడు నెక్ కట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేతలకి హ్యాండ్ లూజ్ ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇది 1 సైడ్ పీస్ పడుతుంది, అందుకని నేను ఫోల్డింగ్ ఇలా చేశాను. చేసి సరిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కింద భాగం ఎగుడు ఉంటే కట్ చేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేతలకి ఇక్కడ మనకి 8 ఉంది. 8కి కింద పైన ఖర్చు కలుపుకొని 8.5 మార్కింగ్ చేసుకున్నాను. కింద జస్ట్ రివర్స్ చేస్తాం కాబట్టి పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. హ్యాండ్ కింద భాగం పొడవు వచ్చేతలకి నేను 3.5 అంగుళాలకి ఈ విధంగా గీత కొట్టుకొని కింద భాగం హ్యాండ్ పొడవులో నుంచి 3.5 పోతే 8.5లోంచి 3.5 పోతే 5 అంగుళాలకి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. గమనించి చూడండి, పై గీతకి కింద గీతకి మధ్యలో నేను 3.5 మార్కింగ్ చేశాను. కింద పొడవు నుంచి 5 అంగుళాలు మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 1 అంగుళం వారా హ్యాండ్ లూజ్ అన్నది లోపలికి కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నది ఈ విధంగా ఓపెన్స్ అన్నవి మన సైడ్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్కి అయితేనేమో ఓపెన్స్ అన్నవి ఎదురుగా వేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేతలకి మన సైడ్కి వేసుకొని కింద షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా కొలుచుకొని కింద ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రాస్గా ఇలా పెట్టుకొని యాస్టీస్గా మొత్తం అంతా డ్రా చేసుకోండి. ఇక్కడ మనం నెక్ డ్రా చేసుకోవాలి కాబట్టి కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది, అయినా పర్వాలేదు, అది నెక్ కటింగ్లో పోతుంది. చూసుకొని డ్రా చేసుకోండి. ఫ్రంట్ సైడ్ నెక్ కూడా జస్ట్ డ్రా మాత్రమే చేసుకోవాలి. కటింగ్ అయితే నేను చేయడం లేదు. ఎందుకు అంటే కుట్టుకునేటప్పుడు చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అని నేను ఇక్కడ 6.5కి మార్కింగ్ చేసుకొని డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేశాను ఫ్రంట్ సైడ్ నెక్. అలా చేస్తే షోల్డర్లు అనేవి జారకుండా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఎంత డీప్ నెక్కులు వచ్చినా సరే. కింద వచ్చేతలకి 2 అంగుళాలు క్రాస్ అన్నది కట్ చేసుకోండి. 2 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం యాస్టీస్ ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ టు సేమ్ మొత్తం అంతా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ నెక్ తీయలేదు, బ్యాక్ సైడ్ నెక్ కట్ చేయొద్దు. మగ్గం వర్క్లో కానీ కంప్యూటర్ వర్క్లో కానీ ఎందులో అయినా సరే. తెలియని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వర్క్ బ్లౌజులు కుట్టడం వర్క్ బ్లౌజులే చాలా ఈజీ అండి. నెక్ డీప్లు 5కి అలా ఇలా ఏమీ ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు మార్కింగ్ ఎలా అయితే చేస్తారో అలా రివర్స్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. ఏదైనా మనకి రానంత వరకే అది టఫ్గా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తే ఏ వర్క్ అయినా ఈజీగానే ఉంటుంది. చూడడానికి కష్టంగా ఉన్నాయి కదా అని స్టిచ్ చేసేటప్పుడు కూడా కష్టపడాల్సిన అసలు అవసరమే లేదు.
ఈ విధంగా 2.5 అంగుళాలు మిడిల్లో 3 బావు పెట్టానండి. కొంచెం చెస్ట్ ఎక్కువ, అందుకని 3 బావు పెట్టుకున్నాను. పెట్టుకొని ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవడమే. పైన కూడా టక్స్ పెట్టుకోండి, కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ అన్నది కట్ చేద్దాము. ఇది వర్క్ బ్లౌజు. వర్క్ బ్లౌజ్ని హ్యాండ్స్ 2 ఒకే చోటుకు వచ్చేటట్టు, మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫ్లవర్ అన్నది కరెక్ట్గా చూసుకోండి, మిడిల్లోకి రావాలి. మీకు అంత అనుమానంగా ఉంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడైనా అటు ఇటు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్లాత్ అన్నది పెట్టేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు వర్క్ బ్లౌజులకి కొంచెం క్లాత్ ఎక్కువే వదులుకోండి. అటు ఇటు రివర్స్ చేసేటప్పుడు వర్క్ మాత్రం కరెక్ట్గా రావాలి. క్లాత్ కొంచెం ముక్క పడ్డా పర్వాలేదు, కానీ ఫినిషింగ్ అన్నది చాలా అంటే చాలా నీట్గా ఉండాలి. బ్యాక్ సైడ్ పార్ట్ వేసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకొని మిడిల్లో పార్ట్ మిడిల్లోకి వచ్చేటట్టే చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకోవడమే కాదు, కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. పై సైడ్ ఖర్చు కోసం వదులుకొని ఈ విధంగా సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో యాజ్ ఈజ్గా అంతే కట్ చేసుకోవడమేనండి. కటింగ్ అయితే చాలా ఈజీ. స్టిచ్ చేసేటప్పుడే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సరిపోతుంది. నేను అవేంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, దాంట్లో చెప్తాను. ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా రావాలి కదా, ఒక సైడ్ వస్తుంది కదా నెక్ మనకు డిజైను. జస్ట్ నాకు కొంచెం చిన్న పీస్ పడుతుంది జాయింట్, అది ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని షేప్ ముక్కలు కూడా తీసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.